మహిళలకు మట్టి గాజులంటే చాలా ఇష్టం ఉంటుంది. మేడారం జాతరలో మట్టి గాజులు కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు, అవి భక్తికి నమ్మకానికి ప్రతీకగా భావిస్తారు. మేడారం వచ్చే భక్తులు అమ్మవార్లకు సమర్పించే ముఖ్యమైన మొక్కులలో బంగారం తర్వాత స్థానం మట్టి గాజులదే. అమ్మవార్ల గద్దెల వద్ద గాజులు ఉంచి పూజలు చేశాక తిరిగి కొన్ని గాజులను ప్రసాదంగా తెచ్చుకొని ధరిస్తారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. వాళ్ళకి మట్టి గాజులు అంటే భలే ఇష్టం ఉంటుంది. ఇక అమ్మవారికి అయితే రంగురంగుల గాజులు సమర్పిస్తూ ఉంటారు. సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవారికి రంగురంగుల గాజుల్ని కూడా పెడుతూ ఉంటాము. అసలు ఈసారి మార్కెట్లో ఎలాంటి గాజులు ఉన్నాయి, అమ్మవారికి ఎందుకు ఈ రంగురంగుల గాజులు అంటే ఇష్టమో ప్రస్తుతం మనతో పాటు మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. పెద్దమ్మ, ఏం గాజులు వేయించుకున్నావు? మట్టి గాజులు వేయించుకున్నావా? మట్టి గాజులు అంటే ఇష్టం ఆ గాజులు అంటే బాగా? ఇష్టమే. ఏ నుంచి వచ్చావు? వరంగల్. అమ్మవారికి ఇచ్చావా మరి గాజులు? మేము ఇయ్యము గాజులు, మాకు అమ్మవారు ఉన్నది, మాకు మా మీదనే ఉన్నది. గాజులు అమ్మవారి తీర్థం వచ్చినప్పుడే వేసుకుంటాం. ఇక తీర్థం అయిపోయినాక ఇక మనకు అప్పుడు ప్రతి తీర్థంలో వేసుకుంటాం. ఎందుకు ఇస్తారు అమ్మవారికి గాజులు? చాలా మంది సమ్మక్క సారలమ్మకి ఇస్తారు కదా. ఇక సంతోషానికి మేము దొడుకున్నాం కాబట్టి ఆమెకు సుతప్ప చెప్తామని అప్పచెప్తాం. అంటే మన ఆడపిల్లగా భావిస్తుంటామా? అవును, మా ఇలవేల్పు కదా ఇంటికి. ఆ ఇలవేల్పుకు బంగారము, పసుపు కుంకుమ, గాజులు, బట్టలు అప్పచెప్తాం. అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి అంటే ప్రతి ఒక్క ఆడవారికి కూడా గాజులు అంటే ఇష్టం. ఇంకా మట్టి గాజులు అంటే ఇక చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి ఈ గాజుల్ని సమర్పిస్తూ ఉంటామని చెప్తున్నారు. అసలు మనకి స్క్రీన్ మీద చూస్తే రంగురంగుల గాజులన్నీ కూడా తలతలా మెరుస్తూ ఉన్నాయి. అమ్మవారికి ఈసారి ప్రత్యేకంగా ఎలాంటి గాజులు అనేది ఇస్తున్నారు ఏంటి అనేది ప్రస్తుతం మనతో పాటు షాప్ యజమాని ఉంది, మాట్లాడదాం. అక్క, ఎట్లా ఈసారి అమ్మవారికి ఎలాంటి గాజులు సమర్పిస్తున్నారు? అమ్మవారికి రెడ్, గ్రీన్, ఎల్లో ఫేమస్ బ్యాంగిల్స్. ఇక్కడ మేము ఇలా వేసుకున్నాం కదా, ఇవి 3 కలర్స్ ఇక్కడ ఫేమస్, అందుకనే మేము ఇలా వేసుకున్నాం. అందరు కూడా ఇలా వేసుకోవాలని. మేము ట్రెండింగ్లో ఉండాలంటే ఈ గాజులు ఎక్కువ ట్రెండ్ చేస్తాం. ఇక్కడ మేము అన్ని గాజులలో ఎక్కువ బిజినెస్ అయ్యేదంటే మాకు ఈ 3 కలర్సే. ఆల్మోస్ట్ మేము చాలా అమ్మే గాజులు కూడా ఇవే. మా దగ్గర సెల్లింగ్లో ఉన్నాయి కూడా రెడ్, గ్రీన్, ఎల్లోనే. మిగతా కలర్స్ అన్ని నార్మల్. అన్నిట్లలో రెడ్, గ్రీన్, ఎల్లోనే చాలా ఇష్టం అమ్మవారికి, అందుకని అందరు కూడా. ఎందుకంటే ఎన్ని రంగులున్నా కూడా చూసారా, మీ గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది, రెడ్ ఉంది, ఈ స్టోన్స్ ఇవన్నీ మస్తు ఉన్నాయి. ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటాయి కదా. అవును, చాలా బాగుంటాయి. రెడ్, గ్రీన్, ఎల్లో అంటే అమ్మవారికి చాలా ఇష్టం, ఫేమస్ కలర్స్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని డిజైన్లలో రెడ్, గ్రీన్, ఎల్లోనే వేసుకుంటారు. ఒకసారి ఎందుకనంటే నేను కూడా ఆ గాజులు రంగురంగుల అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి గాజులు వేస్తానని చెప్తుంది. ఎందుకంటే గాజులు ఎవ్వరు కూడా వద్దనొద్దు, ఎవరిచ్చినా కూడా ప్రేమతో ఆ గాజులు వేసుకోవాలి. ఇంకా ప్రత్యేకించి సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రత్యేకించి ఆ ఎల్లో కలర్ అంటే పసుపు, కుంకుమ రంగు ఎరుపు, గ్రీన్ అంటే ఆకుపచ్చ, వనంని ఆకుపచ్చగా భావిస్తారు కాబట్టి సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే వనదేవతల జాతర కాబట్టి చూసిరా, అసలు నాకైతే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇలా అంటే జిల్ అనకపోయినా సరే ఎంత చక్కగా నీట్ ఫినిషింగ్ ఉన్నాయని అంటే అచ్చు అమ్మవారు వేసుకునేటువంటి ఆ గాజులు లాగే కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఈ గాజులు ఇక్కడ ఉన్నాయంటేనే ఇంత రంగురంగుగా మనకు అనిపిస్తుందంటే ఇక మన చేతికి ఇవి కానీ వస్తే ఎంత బాగుంటాయో కదా. అసలు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఈ రంగు గాజులు వేసుకుంటారు అని చెప్తున్నారు. నాకు కూడా గాజులు అంటే చాలా ఇష్టం. అమ్మాయిలకి అని అంటే ఇక మట్టి గాజులు ఎంత ఇష్టం ఉంటుందో అందరికీ తెలుసు కదా. ఎన్నెన్ని వేస్తున్నావు? 1.5 3 days. ఇక చేతి నిండా మంచిగా కనిపించాలి అంటే మాత్రము ఖచ్చితంగా ఈ 1.5 గాజులు అంటే డజన్నర. ఒకసారి నేను కూడా వేయించుకుంటున్నాను ఈ బ్యాంగిల్స్, ఎందుకంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇక అమ్మాయిలకు కూడా ఇష్టమే, అమ్మవారికి ఇష్టము అని అంటే బాగా లైక్ చేస్తారు. అక్కడ చాలా ఫేమస్ ఈ గాజులు ఇక్కడ మేడారంలో. అంటే ఇప్పుడు కేవలము మీరు ఈ జాతర అప్పుడే ఉంటారా, నార్మల్ టైం కూడా వస్తుంది? రెగ్యులర్ షాప్స్ మావి, రోజు ఉంటాం, రోజు షాప్స్ మాది. రెగ్యులర్గా ఏం నడుస్తాయి ఎక్కువగా? రెగ్యులర్గా అంటే ఇక నార్మల్ లోకల్ వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి అన్ని డిజైన్స్ నడుస్తాయి. ఇప్పుడు మాత్రం స్పెషల్గా నడిచేది మాత్రం ఈ సమ్మక్క సారక్క బ్యాంగిల్స్ మాత్రం. అయితే సమ్మక్క సారలమ్మ జాతర అంటే ఈ గాజులు అని చెప్తున్నారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే 3 రంగులు ఉన్నాయి. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ 3 రంగులు కూడా ప్రతి ఒక్కరు వేసుకుంటే ఇంకా అమ్మవారికి సమర్పించడంతో పాటు మనం కూడా వేసుకుంటే సమ్మక్క జాతరకి వెళ్ళొచ్చారు కదా అని చెప్పేసి మన చెయ్యి చూసే గుర్తుపడతారు. సో ఈసారి రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ గాజుల్ని కూడా సమర్పిస్తున్నారు కాబట్టి ఈ షాప్కి వచ్చి గాజులు కొనుక్కొని అమ్మవారికి సమర్పించడంతో పాటు వాళ్ళు కూడా వేసుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్
వేణుతో సుజాత మేడారం.